ఏపీలో బాబు బాదుడు 2.0 సర్కార్ నడుస్తోంది. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి అల్లాడుతున్న ప్రజల నెత్తిన మరో పిడుగు పడేసింది. మొన్నటి వరకు విద్యుత్ ఛార్జీల బాదుడు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీల మోత. ఇలా ఛార్జీల పెంపు పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు సీఎం చంద్రబాబు. హామీల అమలును అటకెక్కించిన కూటమి ప్రభుత్వం ప్రజలపై పెను భారాలను మోపుతోంది. ఇప్పటికే 15,000 కోట్లకు పైగా విద్యుత్ ఛార్జీల బాదుడుతో జనం నడ్డి విరవగా తాజాగా స్థిరాస్తి విలువలను అమాంతం పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. రాజధాని అమరావతి మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఆస్తుల విలువలను సవరించింది. భూముల విలువతో పాటు రిజిస్ట్రేషన్ల విలువను పెంచనుంది. రేకుల షెడ్లు, పూరిళ్లు, పెంకుటిళ్లతో పాటు గోడలు లేని ఇళ్ల విలువల్ని కూడా పెంచేసింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి పెరుగుదల అమల్లోకి రానుంది. ఈ మేరకు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఆస్తుల విలువల సవరణకు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. జిల్లా జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు సవరించిన విలువలను ఇప్పటికే ఆమోదించాయి. అన్ని కార్యాలయాల్లో పెరిగిన విలువల అప్లోడ్ పనులను వేగంగా చేపట్టారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆస్తి విలువలు 40 నుంచి 50% వరకు పెరగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మార్కెట్ విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువలు బాగా తక్కువగా ఉన్నాయనే నేపంతో అనేక ప్రాంతాల్లో ఇలా పెంచేశారు. విశాఖపట్నం, తిరుపతి, రేణిగుంట, కర్నూలు, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఈ పెరుగుదల అనూహ్యంగా ఉండనుంది. మిగిలిన చోట్ల కూడా భారీగా పెంచేందుకు ఏర్పాట్లు చేశారు. మా అధికారులు మాట మూలంగా కొంచెం డిలే అయింది. మళ్ళీ రేపు ఎల్లుండి కూడా దాని రివ్యూ పెట్టుకోబోతా ఉన్నాం. 99% ఫిబ్రవరి 1 నుంచి ఈ యొక్క హైక్ ఉండబోతా ఉంది. దాని అన్ని కూడా ముందు కూడా మేము ప్రెస్ వారికి కూడా రిలీజ్ చేసి ఎందుకు ఎక్కడ ఎలా పెంచుతున్నాము, ఎక్కడ కరెక్షన్ చేసి తగ్గిస్తా ఉన్నాం కూడా మేము తప్పకుండా మీకు తెలియజేస్తాం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా తగ్గిపోవడంతో రిజిస్ట్రేషన్లు మందగించాయి. దీంతో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి భారీగా గండిపడింది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఏడాదికి దాదాపు 10,000 కోట్లుగా ఉన్న ఆదాయం కూటమి కొలువు తీరాక 6,000 కోట్లకు పడిపోయింది. దీంతో ఎలాగైనా సరే ఈ ఆదాయాన్ని భారీగా పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో 13,000 కోట్లు ఆర్జించాలని రిజిస్ట్రేషన్ల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందులో భాగంగానే మార్కెట్ విలువలను అడ్డగోలుగా సవరిస్తోంది. ఈ రెట్టింపు భారమంతా ప్రజలపై మోపి వారికి ఊపిరాడకుండా చేయనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువలను కేటగిరీల వారీగా పెంచుతున్నారు. ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో పెరుగుదల అపరిమితంగా ఉండనుంది. అపార్ట్మెంట్లు, భవనాల విలువలు విపరీతంగా పెరగనున్నాయి. భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు కూటమి ప్రభుత్వం దొడ్డిదారిని ఎంచుకుంది. భూముల క్లాసిఫికేషన్ అనే మార్చేసింది. ప్రతి ఏరియాలో భూమికి ప్రస్తుతం ఒకే విలువ అమల్లో ఉంది. ఇప్పుడు దానికి రెండో విలువను జోడిస్తున్నారు. ఇందుకోసం లేయర్లు, గ్రిడ్ల విధానాన్ని తెచ్చారు. గతంలో వ్యవసాయ భూమి అయితే మెట్ట, మాగాని కన్వర్షన్ చేసిన భూమిగాను, ఇళ్ల స్థలాలు, జాతీయ రహదారులను ఆనుకొని ఉన్న భూమిగా క్లాసిఫై చేశారు. ఇప్పుడు ఒక ప్రాంతంలోని మెట్ట, మాగాని భూముల్లోనే రకరకాల క్లాసిఫికేషన్లు పెడుతున్నారు. జాతీయ రహదారి పక్కనున్న భూములకు ఒక క్లాసిఫికేషన్, వాటి వెనక లోపల ఉన్న భూములను మరో క్లాసిఫికేషన్లో చేరుస్తున్నారు. ఈ విధానంలో ఒకే ప్రాంతంలో రోడ్డుపై ఉన్న భూమికి ఒక రేటు, దానికి ఆనుకున్న భూమికి ఒక ధర, వాటి వెనక ఉన్న వాటికి మరో రేటు పెడుతున్నారు. అర్బన్ ప్రాంతాల్లో క్లాసిఫికేషన్లు మార్చి రోడ్ల పక్కనున్న స్థలాలకు ఒక రేటు, సందుల్లో వాటి వెనక ఉన్న స్థలాలకు మరో రేటు నిర్ణయిస్తున్నారు. వాణిజ్య స్థలాలకు సంబంధించి క్లాసిఫికేషన్లు 4-5 రకాలుగా మార్చారు. దీంతో ఒకే ప్రాంతంలోని భూమి విలువ 2-3 రకాలుగా పెరగనుంది. తద్వారా రాష్ట్రంలో వ్యవసాయ, నివాస, వాణిజ్య భూములతో పాటు అర్బన్ ప్రాంతాల్లోని అన్ని స్థలాల మార్కెట్ విలువలు భారీగా పెరిగిపోనున్నాయి. రాష్ట్రమంతా భూముల విలువలను పెంచేసిన ప్రభుత్వం ఒక్క అమరావతిలో మాత్రం పెంచకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి అమరావతిలో భూముల విలువలను టీడీపీ నేతలు కృత్రిమంగా పెంచి అమ్మకాలు నిర్వహిస్తున్నారు. రాజధాని పేరుతో భూముల రేట్లు పెంచేసి హైప్ తేవాలని యత్నిస్తున్నారు. దీంతో మరింత పెంచేందుకు అక్కడ మాత్రమే భూముల విలువలను పెంచకుండా మినహాయించారు. కేవలం రాజధాని ప్రాంతంలో మాత్రమే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగేలా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రజల నడ్డి విరిచి అమరావతిలో మాత్రం వెన్నపూస రాయడం ఏమిటని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాపోతున్నారు.